10వ తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 10వ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల్ని ఎత్తివేసింది. మొత్తం 100% మార్కులతో 10 పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 20% ఇంటర్నల్ మార్కులతో పరీక్షలు నిర్వహించేది. అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ పేర్కొంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అంటే ఈ కొత్త మార్పులు దేనికి సంకేతం? సుమిత్ర, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి ఇంటర్ మార్కులను ఎత్తేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. 100% మార్కులతో ఇక 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించబోతుంది. గతంలో 20% ఇంటర్నల్ మార్క్స్ తో కూడా విధానంతో కూడా మార్కులు యాడ్ చేసేవారు. కానీ ప్రస్తుతానికి అయితే గ్రేడింగ్ విధానంతో కూడా ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇంటర్నల్ మార్కులకు అవసరం ఉండదని కూడా ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే కూడా ఇంటర్నల్ మార్కులను ఎత్తేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కొంత టాప్ స్టూడెంట్ కి సంబంధించి కూడా ఇంటర్నల్ మార్కులు కొంత ప్రాధాన్యత ఉంచేది. వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా ఇంటర్నల్ మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే ఆ అవసరం లేదంటూ కూడా విద్యాశాఖ ఒక రిపోర్ట్ ఇవ్వడంతో కూడా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటూ చెప్పొస్తుంది. ఇక 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఈ విధానం అమల్లోకి రాబోతుంది. సుమిత్ర, అంటే దీనికి సంబంధించి విధి విధానాలు ఇంకేమైనా ప్రత్యేకంగా ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే విధి విధానాలు అంటే ఏమీ లేదు. గతంలో దీనికి సంబంధించి కూడా ఒక కసరత్తు కూడా విద్యాశాఖ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కొన్నేళ్ల పాటు ఇంటర్నల్ మార్క్స్ సంబంధించి కూడా వ్యవస్థ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఒక విద్యార్థికి సంబంధించి కూడా మార్కులకు సంబంధించి కూడా ఇంటర్నల్ మార్కుల అవసరం లేదు. వారి యొక్క ప్రతిభా పాఠవాళ్ళకి సంబంధించి కూడా మార్కుల ఉంటుంది, సబ్జెక్టు వేడిగా ఉంటుంది కాబట్టి దీని అవసరం లేదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ మార్పులు ఎస్ఎస్సి వరకే పరిమితం అనుకోవచ్చా? రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ వాటికి కూడా ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా కిరణ్? ప్రస్తుతానికైతే 10వ తరగతి వరకు మాత్రమే ఇంటర్నల్ మార్కులను ఎత్తేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇంటర్మీడియట్ లో కూడా అంటే మొదటి సంవత్సరం కావచ్చు, సెకండ్ సంవత్సరం ఇయర్ సంబంధించి కూడా ఏదైనా వారు ఇంటర్నల్ పోటీ పరీక్ష రాసినప్పుడు వాటి వెయిటేజ్ మార్కులను కూడా ఇటు ఎంసెట్ వాటికి కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే కేవలం 10వ తరగతి మాత్రమే ఈ ఇంటర్నల్ మార్కులను ఎత్తేసినట్టుగా విద్యాశాఖ చెబుతుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.